తమిళనాడు రాజకీయం తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అన్నా డీఎంకే సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? శశికళ బలం ఎంత ఉండొచ్చు? అన్నా డీఎంకే శాసనసభ పక్ష సమావేశం అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయమైన రాయపేటలోని అవై షణ్ముగం రోడ్ లో ఉన్న ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం ఇప్పుడే ముగిసింది. ఈ సమావేశానికి 130 మంది శాసనసభ్యులు హాజరయ్యారని ఆ పార్టీ పేర్కొంటోంది. మొత్తం 130 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. మరోవైపు పన్నీర్ సెల్వం వైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరు హాజరయ్యారు ఆయన తరఫున. ఈ విధంగా చూడాలంటే పన్నీర్ సెల్వం కంటే కూడాను శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా చూస్తే శశికళ ఆధిక్యం సాధించినట్లుగా కనిపిస్తోంది. కానీ పన్నీర్ సెల్వం మాత్రం ఒకటి చెప్పారు, ప్రస్తుతం అక్కడికి వెళ్లిన వారు తప్పకుండా మా వైపు వస్తారు, ఏదో ఏంటంటే బల పరీక్ష జరిగే లోపల తమ వైపు వస్తారు అన్న ఒక ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. శ్రీనివాస్, పన్నీర్ సెల్వం వెంట కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆయన భవిష్యత్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ఏంటంటే తమిళనాడు 234 శాసనసభ్యులు ఉన్నటువంటి తమిళనాడు శాసనసభలో అన్నా డీఎంకేకి 135 మంది బలం ఉంది. సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ కావాలంటే 117 మంది శాసనసభ్యులు కావాలి. దీంతో డిఎంకే ప్రధాన ప్రతిపక్షమైన డిఎంకే ఈయనకి తన మద్దతు తెలిపే అవకాశం, ఆయనకి ఏమైనా సానుకూల సంకేతాలు ఆ డిఎంకే పక్షం నుంచి ఆయనకు అంది ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం డిఎంకే పక్షానికి 98 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ లెక్కన మరో 17 నుంచి 20 మంది శాసనసభ్యులు కానీ అటువైపు నుంచి ఇటువైపు కానీ వెళ్ళినట్లయితే, నేను చెప్తుంది డిఎంకే మిత్రపక్షాలతో కలిసి నేను చెప్తున్నాను, వెళ్ళినట్లయితే ఈ అరిథమెటిక్స్ వచ్చి తారుమారే అవకాశం ఉంటుందని ఆయనకి ఎవరైనా చెప్పి ఉండొచ్చు. అందుకనే ఇటువంటి ఒక బోల్డ్ డెసిషన్ ఆయన తీసుకోగలిగారు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీనివాస్, ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం మెజారిటీ రాష్ట్రంలో మెజారిటీ ఉన్నటువంటి శాసనసభాపక్షం అన్నా డీఎంకే. అన్నా డీఎంకేలో ఉన్నటువంటి మెజారిటీ శాసన సభ్యులు శశికళ వైపే ఉన్నారన్నది మాత్రం ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వారి దగ్గర మద్దతు లేఖలు తీసుకుని ఆ లేఖలు వారికి సమర్పించి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శశికళ వర్గం గవర్నర్ ను అనుమతి కోరే అవకాశం ఉంది. అయితే గవర్నర్ ఈ లేఖల్లో ఉన్నటువంటి శాంక్టిటీ ఇది ఎంతవరకు నిజం అన్నదాన్ని నిరూపించుకోవాలంటే ఒక ఫ్లోర్ టెస్ట్ కి ఆయన శాసనసభలో బల పరీక్షకు ఆయన కోరే అవకాశం ఉంటుంది. అటువంటి బల పరీక్ష జరిగే పక్షంలో ఆ పరీక్ష జరిగే సమయంలో ఎంతమంది సభ్యుల మద్దతు ఎవరెవరికి ఉంది అన్న ఆధారంగా ముఖ్యమంత్రిగా ఆ వ్యక్తి కొనసాగేది లేదు అన్నది ఆయన గవర్నర్ స్పీకర్ నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్నది ఆసక్తికరంగా మారింది. అన్నా డీఎంకేకు ప్రస్తుతం 134 మంది సభ్యులుండగా వీరిలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు ఎవరు మద్దతు తెలుపుతారోనని ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది శాసన సభ్యులుండగా కాంగ్రెస్ కు 8 మంది, ఇతరులు మరో 2 ఉన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పన్నీర్ సెల్వం వెంట మరో 2 ఎమ్మెల్యేలుండగా శశికళ నిర్వహించిన సమావేశానికి 130 మంది హాజరయ్యారు. బల నిరూపణ జరిగితే వీరిలో ఎవరి వెంట నడుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.